సో పూర్తి డీటెయిల్స్ అక్కడ తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పరశురామ్ ఉన్నారు. పరశురామ్, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? పటాన్చెరు మండలం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమేళవరం పారిశ్రామిక వాడలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి రియాక్టర్ పేలుడు ఘటనలో దాదాపు ఇప్పటి వరకు 6 మృతదేహాలు బయట పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే 6 కూడా పూర్తిగా సజీవ దహనం అయ్యారు. ఏదైతే ఈ రోజు ఉదయం షిఫ్ట్ లో ఉన్నటువంటి దాదాపుగా 80 నుంచి 100 మంది వరకు కార్మికులు ఈ షిఫ్ట్ లో ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడుతో రకంగా బాంబు పేలినటువంటి శబ్దంతో రావడంతో కార్మికులంతా కూడా ప్రాణ రియాక్టర్ పేలుడు దాటికి కెమికల్ వెదజల్లి పేలుడు దాటికి విస్ఫోటనం జరిగి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దాంతో పరిశ్రమ అంతా కూడా మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు 6 సజీవ దహనమైనట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. సుమారు మరొక 20 మంది పరిస్థితి ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి. దాదాపు 80 మందిలో కొంతమంది 30-40 మంది వరకు బయటకు రావడం జరిగింది. మరో 30-40 మంది ప్రస్తుతం పటాన్చెరు అదేవిధంగా మదినగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళంతా కూడా చాలా సీరియస్ గా, కొంతమంది సుమారు 10-15 మంది వరకు కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ సహాయ చర్యలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హైదరాబాద్ బృందాలు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు పరిస్థితి. ఒక రకంగా ఇక్కడ పరిశ్రమను ఏదైతే చూస్తే ఇక్కడ సిగాచి అనే పరిశ్రమలు ఈ పేలుడు సంబంధించింది. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తే చాలా పెద్ద భారీ బాంబు పేలినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పేలుడు దాటికి పూర్తిగా భవనం, పరిశ్రమ ఉన్నటువంటి ఒక భవనం పూర్తిగా కుప్పకూలినట్టుగా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ల్యాబ్, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రొడక్షన్ యూనిట్ ఉంటుందో అదంతా కూడా కుప్పకూలిందని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ఆ భవనం వల్ల, ఈ ప్రమాదం వల్ల మంటల్లో చిక్కుకున్న వారు చనిపోయిన వారు కొందరు, గాయపడ్డారు కొందరు, అదేవిధంగా ఏదైతే శిథిలాలకి చిక్కుకున్న పరిస్థితి ఏంటనేది స్పష్టత రావాల్సింది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్లి పరిశీలన చేస్తున్నాయి. గాయపడ్డ వారిని ఎప్పటికప్పుడు ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంకా కూడా మరణాల సంఖ్య మాత్రం పెరిగే సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే మాత్రం. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇక్కడ పరిశ్రమ వద్ద ఇంకా భారీగా పొగ, దట్టమైన పొగలు అలుముకుని ఉన్నాయి. ఆ కెమికల్స్ వాసనకు కూడా ఎవరు ఇక్కడికి రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. చుట్టుపక్కల కార్మికులు పెద్ద 100ల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా జనావాసాలు ఉన్నాయి. పాశమేళవరం ఒక పట్టణంగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ఎంతో మంది విష వాయువులతోటి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం ప్రస్తుతం వేగవంతంగా చర్యలు చేయడం జరుగుతుంది. అయితే శిథిలాల కింద ఎక్కువ సంఖ్యలో కార్మికులు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు తోటి కార్మికులు ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. ఆ శిథిలాలను తొలగించేందుకు యంత్రాలను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వారిని ఎప్పటికప్పుడు తరలించేందుకు బయట పరిశ్రమ బయట అంబులెన్స్లన్నింటినీ కూడా రెడీ చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే యాజమాన్యం జాగ్రత్త చర్యలు సరిగా పాటించకపోతే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. నల్లని పొగతో పాటు ఘాటైన వాయువులు చుట్టుపక్కలకు వ్యాపించాయని చెప్తున్నారు. సో చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల మీద ఇది వ్యాపించే అవకాశం ఉంది? అధికారులు దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అలర్ట్ చేస్తున్నారా? సాధారణంగా పటాన్చెరు ప్రాంతం పరిశ్రమలకు నిలయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పాశమేళవరం ఏరియాలో పెద్ద సంఖ్యలో ఈ పరిశ్రమగాడల్లో రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి. రసాయనిక పరిశ్రమల వద్ద సాధారణంగానే ఎక్కువగా పొల్యూషన్ వేళ, సాయంత్రం వేళలో రిలీజ్ అవుతుంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఇంకా సంఖ్య రిలీజ్ అవుతుంటాయి. వాటి దాదాపుగా చెప్పాలంటే మేరకు 2 పరిస్థితులు. మామూలు సమయంలో కూడా వాళ్ళు కెమికల్స్ రిలీజ్ చేసినప్పుడు 5 నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా వాటి తీవ్రత ఉంటుంది, వాసనల తీవ్రత. అలాంటిది ప్రమాదం జరిగినప్పుడు ఇంకా కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే మంటలు అదుపులోకి వచ్చాయి పూర్తిగా, కాబట్టి కొంత సహాయ చర్యలు వేగంగా చేసేందుకు అవకాశాలు దొరుకుతుంది. అయితే మృతుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చు అని మాత్రం ఇక్కడ పరిస్థితులను బట్టి అయితే తెలుస్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఒక భవనం పూర్తిగా కూలిపోవడం, ల్యాబ్ పూర్తిగా కుప్పకూలడం, నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఎవరైతే కార్మికులు వాళ్ళంతా కూడా ఆ శిథిలాల కింద, ఆ గోడల కింద కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు బయటపడ్డ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు ఎంతమంది బయటకు వచ్చారు, ఇంకా ఎవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి వివరాలు మాత్రం ఇప్పటికి కూడా బయట పెట్టినట్టు పరిస్థితి లేదు. కొంత గందరగోళం అయితే షిఫ్ట్ వైజ్ ఉంటాయి కదా ఈ డ్యూటీస్ అన్ని కూడా. సో ఎంతమంది ఉంటారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఈ షిఫ్ట్ కి ఎంతమంది వర్క్ చేస్తారు అనేది. సో ఆ క్లారిటీ ఏమైనా ఇస్తున్నారా? అసలు కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎక్కడుంది?
దాదాపుగా మార్నింగ్ షిఫ్ట్ లో 100 మందికి పైగా కార్మికులు అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చుట్టుపక్కల దాదాపుగా 60 నుంచి 80 మంది కార్మికులు ఉండడం జరిగింది. అంటే పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఈ కార్మికులంతా కూడా ఒక రకంగా ప్రమాదకర పరిస్థితుల్లోనే పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనబడడం లేదు. ముఖ్యంగా కాలం చెల్లినటువంటి రియాక్టర్లను వాడుతుండడం, తరచుగా ఘటనలు జరిగినప్పటికీ కూడా అటు ప్రభుత్వం నుంచి ఇటు పరిశ్రమ యాజమాన్యాలు కావచ్చు, అధికారులు కావచ్చు, పర్యవేక్షణ కొరవడంతో పరిస్థితి ఉంది. ఇప్పటివరకు పరిశ్రమ యాజమాన్యం వచ్చారు, వాళ్ళకి గాయపడ్డ వాళ్ళకి ప్రస్తుతం చికిత్స అందించే అందుకు వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. పరిశ్రమను కూడా పరిశీలించడం జరిగింది. అయితే వారితో ఉన్నతాధికారులు మాట్లాడడం జరుగుతుంది. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఇంతకుముందు ఎలాంటి ఘటనలు 15 కూడా ఇదే పరిశ్రమలో స్థానికులు చెబుతున్నారు. అప్పుడు జరిగిన ఘటనలు జరిగినప్పుడైనా కనీసం పటిష్టమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ జరగకుండా ఉండేటి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి 10 ఏళ్ల క్రితం కూడా ఇదే పరిశ్రమలో జరిగింది. అయినప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సంఘటన మరోసారి జరిగిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిశ్రమ గాయపడ్డ వారు ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు, ఏ హాస్పిటల్ కి తరలిస్తున్నారు, అక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది? దాదాపుగా 100 మందికి పైగా ఈ రోజు ఉదయం విధుల్లో ఉండడం జరిగింది. దానిలో సుమారుగా 40 మందికి పైగా గాయపడడం జరిగింది. గాయపడ్డ వారిలో 15 నుంచి 20 మంది వరకు తీవ్రంగా గాయపడడం జరిగింది. ఆ గాయపడ్డ వారి పరిస్థితి వారిలో కూడా సుమారు 10 మంది వరకు విషమంగా ఉండడంతో వాళ్ళు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించడం జరిగింది. తరలించే వారిలో కొంత క్రిటికల్ గా ఉంది. మరి అంటే కొంతసేపు గడిస్తే తప్ప వాళ్ళ పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఘటనా స్థలంలో మాత్రం 6 ఉన్నట్టుగా, 6 అయితే సజీవ దహనమైనట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు 6 మృతదేహాలు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే పేలుడు దాటికి మంటల తీవ్రతకు వాళ్ళంతా కూడా పూర్తిగా సజీవ దహనం అయ్యారంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉంది పరిస్థితి అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గాయపడ్డ వారికి కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా ఆ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శిథిలాల కింద పూర్తిగా సహాయ చర్యలు, ఏదో బిల్డింగ్ శిథిలాలు కానీ, మిగతా షెడ్ల శిథిలాలు కానీ, ల్యాబ్, మిగతా పరిసరాలన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాత పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు వాటిని తొలగించండి. పరిశ్రమ అక్కడ పనిచేస్తున్న వారు లోకల్ వాళ్ళు ఉన్నారా, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారా, దీని మీద ఏమైనా క్లారిటీ వస్తుందా? అసలు ఎవరైనా ఉన్నతాధికారులు కానీ, జిల్లా యంత్రాంగం